హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం ఒక కొత్త మెథడ్ SQ3R మెథడ్ తోటి వచ్చాము. దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటిదంటే మనకు డిఎస్సిలో కానివ్వండి, టెట్లో కానివ్వండి, అది ఎస్జిటి కానివ్వండి, ఎస్ఏ కానివ్వండి, గురుకుల కానివ్వండి, ఏదైనా ఇది ఖచ్చితంగా అవసరం. అంటే దీంట్లో మనకి ఏదో అడుగుతారనేటువంటి ఉద్దేశం మీరు పెట్టుకోకండి. జస్ట్ SQ3R అంటే ఎస్ అంటే సర్వే, క్యూ అంటే క్వశ్చన్, ఆర్ అంటే రీడ్, ఇంకొకటి సెకండ్ ఆర్ అంటే రిసైట్, థర్డ్ ఆర్ అంటే ఏంటిది రీకాల్ ఆర్ రివ్యూ అని మనం అంటాం. జస్ట్ మనకు ప్రీవియస్లో చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ 3 ఆర్స్ ఉన్నాయి కదా, దీంట్లో సెకండ్ ఆర్ ఏంటిది, తర్వాత క్యూ అంటే ఏంటిది అని ఒక 2-3 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత ఎస్ అంటే ఏంటిది అట్లనే అడుగుతారు, పెద్దగా ఏం అడగరు. మీరు కూడా ఏం భయపడకండి. ఇది జస్ట్ నార్మల్గా అట్లా అబ్రివేషన్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా ఇట్లా నేర్చుకోండి. నెక్స్ట్ PQ4R ఇట్లాంటి PQ4S ఇట్లా ఉన్నాయి. ఇంకా నేను తర్వాత NCT అంటే ఏంటిది, SCRT అంటే ఏంటిది అవన్నీ కూడా ఒక వీడియోలో చేస్తా. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో మీకు డిస్టర్బ్ చేయడం అంటే అట్లా అంటే చెయ్యొద్దు అని అనుకున్నా, బట్ ఇవి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, అంటే ప్లాట్ఫామ్ ఉంది, అలాగే మనకు వాట్సాప్ ప్లాట్ఫామ్ ఉంది. మీరు ఏ దాంట్లో యూట్యూబ్ ఉంది, మీరు ఎక్కడ ఉన్నా కానీ మన లర్నర్ జోన్ ఉంటుంది. మీరు సెర్చ్ కొట్టి దాంట్లో వచ్చేయండి. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కొంచెం డెప్త్గా వెళ్దాం. ఇక్కడ చూద్దాం. SQ3R యాక్టివ్ రీడింగ్ స్ట్రాటజీ అన్నట్టు. ఇక్కడ సర్వే అంటే ఏంటిది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్కిమ్ ద టెక్స్ట్ అండ్ ఫైండ్ ద మెయిన్ ఐడియాస్. మనం ఏంటిది, మనము ఇప్పుడు సర్వే ద ఎంటైర్ చాప్టర్ చేయాలి. అంటే ఏంటిది, మనకు ఏదైతే చాప్టర్ ఏదైనా అంశం ఉందో దాని మీద మొత్తం చేయాలి. దాని యొక్క టైటిల్స్ ఏంటివి, హెడ్లైన్స్ ఏంటివి, దాని యొక్క పిక్చర్స్ ఏంటివి, దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఐడియాస్ ఏంటిది, అది దేనికి రిఫ్లెక్ట్ చేస్తుంది, అవన్నీ కూడా చేయాలి. దాన్ని అండర్స్టాండింగ్ కూడా చేయాలి ఆ కాన్సెప్ట్ని. సో దాన్ని మనం సర్వే అంటాం. ఇక్కడ చూద్దాము, వాట్ కెన్ ఐ లర్న్ ఫ్రమ్ ద టెక్స్ట్. నువ్వు దాని నుండి ఏం నేర్చుకున్నావు అనేది దాని యొక్క అవుట్కమ్ రావాలి, ఆ క్వశ్చన్. ఓకే, తర్వాత మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ థింక్ అబౌట్ వాట్ యు ఆల్రెడీ నో అబౌట్ ద టాపిక్. ఇప్పుడు ఏంటిది ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు మనం అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి నేర్చుకుంటున్నాం. దీని యొక్క టైటిల్స్, దీని యొక్క ఏంటిది, దాని యొక్క సంబంధించినటువంటి హెడ్లైన్స్, దాని యొక్క సమ్మరీస్ అవన్నీ కూడా నేర్చుకున్నావు, జనరల్ అండర్స్టాండింగ్. తర్వాత దానికి నువ్వు ముందు ఉన్నటువంటి దాని మీద ఐడియా ఏంటిది అనేది ఒక క్వశ్చన్ వేసుకోవాలి నువ్వు. ఓకే, క్వశ్చన్ వేసుకోవాలి. ఎవరికి వేయాలి, నువ్వు పక్కనోనికి వేయద్దు, నీకు నువ్వు వేసుకోవాలి. తర్వాత దాని ముందే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నీకు ఏమేమి తెలిసి ఉండాలి, అంటే ఉన్నాయి ఆల్రెడీ అనేది ఒక క్వశ్చన్. తర్వాత దానికి సంబంధించింది ఇంకోటి చూద్దాం. వాట్ డూ ఐ హోప్ టు లర్న్ ఫ్రమ్ ద టెక్స్ట్. నేను దీని నుండి ఇంకా అంటే ఇంకేమైనా నేర్చుకోగలుగుతానా అనేటువంటి ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. తర్వాత మనము రీడ్ చూసుకున్నట్లయితే లుక్ ఫర్ ఆన్సర్స్ టు యువర్ క్వశ్చన్స్. ఇప్పుడు నువ్వు ఏదైతే క్వశ్చన్స్ వేసుకున్నావో తర్వాత మనకు ఆ కాన్సెప్ట్ నుండి వచ్చినటువంటి నీకు ఏదైతే ఉన్నాయో దాన్ని ఏం చేయాలి, ఒకసారి చదవాలి, యాక్టివ్గా రీడ్ చేయాలి. దేన్ని, ఆ కాంప్రిహెన్షన్ లేకపోతే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటివి, ట్రూత్స్ ఏంటివి, ఫాల్స్ ఏంటివి, అసలు ఏం చెప్తుంది అది అనేది ఒకసారి నార్మల్గా నువ్వేం చేయాలి, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు ఇప్పుడు వేసుకున్నావు కదా, ఫస్ట్ సర్వే చేసినావు, తర్వాత ఏం చేసినావు, క్వశ్చన్ చేసినావు, తర్వాత మనము రీడ్ చేస్తున్నాం. వీటిని ఏం క్వశ్చన్స్ చేసుకున్నావో రీడ్ చేయాలి. ఓకే, తర్వాత మనం రిసైట్ ఏం చేయాలి, రిసైట్ అంటే గుర్తు తెచ్చుకోవాలి. అన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. కన్సిడర్ వాట్ యూ వాంట్ టు రిమెంబర్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్. నీకు ఏదైతే అవసరమో అవే గుర్తుకు పెట్టుకో. ఓకే, ఏంటిది ఇప్పుడు మనం నార్మల్గా చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ మెమరీలో మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటిది, మనకు తాత్కాలికంగా ఉంటుంది, దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏంటిది, దీర్ఘకాలికంగా మనకి ఏదైతే అవసరమో దాన్ని మనం ఒక ఇన్ఫర్మేషన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేసినాం, సర్వే చేసినాం, క్వశ్చన్ చేసినాం, తర్వాత దానికి రీడ్ చేసినాం, తర్వాత దానికి ఏంటిది రిసైట్ చేసినాం, తర్వాత దాన్ని ఏం చేయాలి, రీకాల్ ఆర్ రివిజన్ ఆర్ రివ్యూ, నువ్వు ఏదైనా అనుకో, దాన్ని ఏం చేయాలి, మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేయాలి. రీరీడ్ యువర్ నోట్స్ అండ్ లింక్ ద ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటిది, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి, రీహార్సల్ చేయాలి, ఏం చేయాలి, రీరీడ్ చేయాలి. అంటే ఏంటిది, మనకు
రివ్యూ. అరే! ఏముంది? అసలు దీనికిను మన యొక్క కాన్సెప్ట్‌కి ఇంకా లింక్ ఏముంది? తర్వాత ఇవన్నీ గూడా మనం రివిజన్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్నట్లయితే ఏమైతది మనకు ఒక రివ్యూ అనేది వస్తది. ఒక కీ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో అనేది వస్తుంది. సరే ఇదంతా మీ సోది మీకేం అర్థం కాలేదని నాకు అనిపిస్తాంది. ఒక్కసారి మీరు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు వాట్ ఈస్ మనకు దీని నుండి ఇంపార్టెంట్‌గా మనకు ఫస్ట్ ప్రైమరీగా నేర్చుకోవాల్సింది ఏంటిది? ఎస్ అంటే సర్వే, క్యూ అంటే క్వెషన్, ఆర్ అంటే ఏంటిది? రీడ్, ఇంకో ఆర్ అంటే రిసైట్, ఇంకో ఆర్ అంటే ఏంటిది? రీకాల్ ఆర్ రివ్యూ. ఇవి జస్ట్ ఇవి 5 గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? నార్మల్‌గా మీకు అవి కూడా కావాలి అని అనుకుంటే అది నేర్చుకోండి. కానీ మ్యాక్సిమం దీని నుండే 90% ఆఫ్ క్వెషన్ అడుగుతారు. అది ఏంటిది అనేది అడుగుతారు, చెప్పలేము. కానీ అది డిఫికల్టీ లెవెల్ వాని బుర్ర ఎట్లా పాడవుతుందో తెలియదు కదా, అందుకనే చెప్పిన. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ప్లేలిస్ట్ చేశాను. ఇది మనకు 4th వీడియో. అలాగే దీనికన్నా ముందు వీడియోస్ మనకు 5 మెథడ్ అంటే ఏంటిది, అలాగే మనకు ఎన్సిఎఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటివి, అసలు వాటిని ఎందుకు తీసుకుంటున్నాం, వాటి మీద క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, తర్వాత బ్లూమ్స్ టాక్సానమీ అంటే ఏంటిది, దాన్ని రూపొందించింది ఎవరు, దాంట్లో ఎన్ని వర్గీకరణలు ఉంటాయి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా గదే సర్వే ఉంటుంది, గదే క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ మీడియం అనేది పక్కన పెట్టేసి మంచిగా చదువుకుంటే బెటర్. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మేము ఖచ్చితంగా మీకు కాంటాక్ట్ అవుతాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి. తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. తర్వాత నేను లింక్ మనకు కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఓకే అండి, మీరు అందరూ కూడా మంచి ఎగ్జామ్స్ రాయండి. మంచిగా టెట్, డిఎస్సి ఎగ్జామ్స్లలో మంచిగా రాసి అందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.